సభాధ్యక్షులు గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పిఎస్సి సభ్యులు నాగబాబు గారికి, ఇతర గౌరవ పిఎస్సి సభ్యులకు, ప్రధాన కార్యదర్శులకు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా సార్, గత ఏప్రిల్ 14 మార్చి 14వ తేదీన జరిగిన ఆవిర్భావ సభ వేదికకి దామోదరం సంజయ్ గారి పేరు మీద చైతన్య వేదికగా నామకరణం చేసినందుకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ సమాజంలో ఒక సామాజిక గుర్తింపు పేరు మీదుగా వాళ్ళ యొక్క విద్యకి, విద్వత్తుకి గుర్తింపు ఇచ్చేటువంటి ప్రస్తుత సమాజంలో చరిత్రలో కూడా వారికి కనీస గుర్తింపు లేకుండా పోయిన పరిస్థితుల్లో దామోదరం సంజయ్ గారి లాంటి నాయకుడి యొక్క రాజకీయ ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి రాజకీయ సేవల్ని గుర్తు చేయాలి భవిష్యత్ తరాలకన్నా ఒక గొప్ప ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన స్మారకంగా ఆయన కోసం కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం మీరు చేసిన ఆర్థిక సహాయం ₹1 కూడా, ఇవన్నీ కూడా మాకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మరొక విషయం సార్, ప్రతి ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఏదైనా మార్పు జరుగుతుందేమో, వారి జీవితాల్లో ఆర్థికంగా పురోగతి ఉంటుందేమోనని చెప్పి ఒక ఆశతోటి వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు సార్. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఎదురు చూశారు. కానీ వాళ్ళు నమ్మి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని చెప్పి నమ్మారో వాళ్ళందరికీ కూడా మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి గత 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలుగా విభజించిన తర్వాత మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్గా సంక్షేమ పథకాల ద్వారా ఏవైతే యువకులకి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులకి స్వయం ఉపాధి రుణాలు వస్తాయో, ఇప్పటివరకు ఈ 3 ఏళ్లలో ఒక స్వయం ఉపాధి రుణం కూడా వచ్చినటువంటి పాపాన పోలేదు. ఆర్థికంగా పురోగతి లభిస్తుందేమని చెప్పి ఆశించిన వారికి మొండి చేయి చూపించారు. దాని తర్వాత విదేశీ విద్యా పథకం అని ఉండేది, భూమి కొనుగోలు పథకం ఉండేది, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఉండేవి. ఇవన్నీ కూడా డిస్కంటిన్యూ చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సార్. అలాగే యువత, రైతులు మరియు యువత సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి 2 వర్గాలు. రైతులు ప్రస్తుతం వర్తమానంలో మనకి భోజనం పెట్టి సమాజాన్ని నడిపిస్తారు. అలాగే యువత రాష్ట్రానికి ఒక భరోసాగా మనకి అనేక మంది మేధావులు కూడా చెప్పిన పరిస్థితుల్లో యువతని, రైతుల్ని ఇద్దరిని కూడా మోసం చేసిన పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లక్షలాదిగా అధికారంలోకి వచ్చిన తర్వాత యువత, మరి ముఖ్యంగా ఏ రాష్ట్రం అయితే యువతని ఒక విలువైన మానవ వనరులుగా మార్చుకోగలుగుతుందో ఆ రాష్ట్రం అనేది అత్యంత వేగంగా పురోభివృద్ధి చెందుతుందని చెప్పి మనకి అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, నైపుణ్య శిక్షణ లేదు. పూర్తిగా వారి యొక్క జీవితాలనే ఆర్థిక రంగంలో యువత యొక్క పాత్ర ఏదన్నా ఉందంటే శూన్యం అని చెప్పి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. అలాగే రైతులు కష్టించి పనిచేసి ఈరోజు రాష్ట్రానికి అన్నం పెడుతున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించి కూడా రైతు భరోసా కేంద్రాలతోటి ఒక గొప్ప అవినీతి స్కామ్కి దారితీసి ఈరోజు భరోసా లేని పరిస్థితుల్లో చేశారు సార్. ఇటీవల ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఒక రైతు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాం సార్, స్థానిక ఇన్ఛార్జ్ గారితో పాటు. ఆ సదరు వ్యక్తి కౌలు రైతు అప్పులు కట్టలేక చనిపోతే 5 రోజులు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడి 6వ రోజు చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బంది కానీ, అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు వచ్చిన పాపాన పోలేదు. అక్కడికి వెళ్ళి మేము ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి కనీస స్పందన లేకపోవడం అనేది రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తున్న తీరు, కనీసం వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మరణానికి ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం స్పందించట్లేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తర్వాత ఎవరైతే రైతులు, యువకులు ఇద్దరు కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా లేక భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు రైతులకి మరియు యువతకి అండగా నిలిచినటువంటి విధానం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విధి విధానాలని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం తెలియజేస్తాం సార్. మొన్న గౌరవ పిఎస్సి చైర్మన్ గారితో కర్నూలు జిల్లాలో మన దామోదరం సంజయ్ గారి యొక్క గ్రామాన్ని, పెదపాడు గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళాం సార్. అక్కడ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన అన్నారు, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకు దామోదరం సంజయ్ గారి గురించి మాట్లాడతారు, ఇంకెందుకు జగన్ రెడ్డి గారు మాట్లాడలేదంటే ఆయనే చెప్పారు సమాధానం. సంజయ్ గారు
60లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అనే ఒక గొప్ప సంస్థను స్థాపించారు. వీళ్ళందరూ అవినీతి పరులు కాబట్టి సహజంగా ఆయన గురించి మాట్లాడడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు నీతివంతమైన రాజకీయాలు చేయాలని చెప్పి వచ్చారు కాబట్టి సాధారణంగా అటువంటి ఒక గొప్ప నాయకుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియజేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంటుందని చెప్పి ఆయన చాలా గొప్పగా కూడా తమ గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి భవిష్యత్ తరాలు తెలియజెప్పే మీ యొక్క విధానాలు మా అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి.